ప్రోటోకాల్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్న టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిపై ధ్వజం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు తాను ఎమ్మెల్యే అని మరిచి విస్మరించి ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని అధికారులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలని విషయం పార్టీ నుండి మాత్రమే నన్ను సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యే పదవి నుంచి కాదని అధికారులు గుర్తించడం లేదని, ఇలా హద్దులు మీరి ప్రవర్తిస్తున్న కొందరు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీస్ శాఖ వారిపై సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధిష్టానం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియమించిందని, దీని అర్థం పార్టీ కార్యక్రమాలు సవినయంగా జరిగే విధంగా పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతతో నిర్వహించాలి. కానీ హద్దులు మీరి ప్రోటోకాల్ పాటించకుండా పార్టీ ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తూ సత్యవేడులో తానే మొత్తం అని నడిపిస్తున్న కూరపాటి శంకర్ రెడ్డి తీరు మార్చుకోవాలని, ప్రధానంగా పార్టీ కోఆర్డినేటర్ అంటే ఏంటో తెలుసుకోవాలని, ఆయన నడుచుకోవాలంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హితవు పలికారు. ఏం చేస్తే బాగుంటుంది? ఆ గ్రామం రోడ్లు వేసామా, నీళ్ళు ఇచ్చామా, కరెంట్ ఇచ్చామా, పెన్షన్ ఇచ్చామా, ఇల్లు ఇచ్చామా, ఆ కుటుంబాన్ని కాపాడినామా? తపన రావాలండి నాయకుడికి. అది వదిలేసి 24 గంటలు వీళ్ళు చూసుకుంటే మనం వీరితే కదా, ప్రభుత్వం చేయగదా, అధికారులు మాట్లాడదా, ప్రజలకు చాలా చేయగలుగుతామా? ఒక్కసారి మీరందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లాస్ట్ వీడియో బయటపడటం వల్లే మిమ్మల్ని సస్పెండ్ చేశారు కనుక, అంటే మీ వల్లే పరువు పోయిందంట చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ లాస్ట్ వీడియో బయటపడటం కనుక ఎవరున్నారంట లాస్ట్ వీడియో అర్థం కాలేదు. పోలీసులు పెట్టుకుని ఎందుకు చేసేది? మైపోతే మోడల్ సర్వీస్ నీకు 7 మోడల్ 7 ద్వారా ఫుడ్ చేసుకుంది. అక్కడికే రావాలన్నా పిచ్చోడ్లు, నేను పిచ్చోడ్లు పెట్టి పిచ్చోడ్లు పెట్టాలన్నా నేను వచ్చాడు. ఒక మంచిగా రావచ్చు ఏ కార్యక్రమం నువ్వు అక్కడ తీసుకొని రావడం నాకు తెలియాలి. మంచితో నేను వస్తాను సార్. ఎక్కడికి వస్తుంది సమాజం? ఇలా చేస్తే మంత్రులు కానీ వస్తే దాన్ని పోతే అధికారులకు పంపకున్నారు ఎందుకు అవసరం లేదు. లేదు నాకు ఇలాంటి ఎంపీడీ వాళ్ళని, ఇలాంటి ఎంఆర్ఓల్ని, ఇలాంటి కలెక్టర్ని తెలంగాణ నుంచి ఇప్పటివరకు 11 మంది ముఖ్యమంత్రి చూసినామని నేను ఒకరిద్దరు కాదు, ఎంతో మంది కలెక్టర్ చూసాను నేను, ఎంతమంది ఐదు చూశాను. ఈరోజు చుట్టూరు అధికారులు ఉంటాయి, ఇలాంటి అధికారులు ఉంటాయి, గవర్నమెంట్ అధికారులు. మన మాట చెప్తే అక్కడ ఉన్నాడు అంటే ఆయుధ కూర్చోాలంటే గౌరవం సరిపోతాడు, దళితుల సమస్యలు మాట్లాడుతున్నాడు. దళితులకే ఎమ్మెల్యే నేను, ఎస్సీలకి ఎస్సీలకి కాదు. రాజ్యాంగ పదవి ఎదుర్కొంటాను. మీరు గుర్తించాలండి. ఏంటండి మీరు మా గుడి చారణలుగా ఎవరికి వేస్తారు? మీరు మార్కెట్ ధరలే నేను తెచ్చే మార్కెట్కి వెళ్తున్నాను. బిఎంపీలో ఒక ఎస్టీకి వస్తే నేను బీసీ మార్చుకునేస్తారు, కోర్టు పని నిలిపేశారు. ఇంకోటి మార్కెట్ ఓసి తీసుకుని వస్తే దాన్ని ఎస్సీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకలా జరుగుతుందమ్మా? ఏ కేటగిరీ కూర్చుందో ఆ కేటగిరీలో చేయాలి. ఓటు అయిన వాళ్ళకి మార్కెట్లో డైరెక్ట్, నన్ను ఓడగొట్టిన వాళ్ళకి గుడిలో చుట్టుపల్లి గుడిలో డైరెక్ట్. వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం ఎన్ను కూర్చున్న వాళ్ళకి పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ ఎలా ఇస్తారమ్మా? ఇది ఎక్కువ తక్కువ పరిస్థితి. గతంలో పరిస్థితి ఎదుర్కొస్తే అధికారులు చాలా ఆలోచన. ఏ అధికారైనా కూడా చిన్న స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా బస్సులో రాసిన, డైరెక్ట్గా చెప్పినా, ఇంకోటి వాళ్ళు ఎదిరించినా అది ఏమిటో నాకు అర్థం కాని పరిస్థితి. కానీ ఇలాంటి సుమారు జరుగుతుంది. ఒక రిజర్వ్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వ కార్యక్రమాలు టెంకాయ ఎదురుతారు. నేను తీసుకున్నటువంటి పంచాయతీ భవనాలు, నేను తీసుకున్నటువంటి సైడ్ ఎడ్యుకేషన్ కోర్స్ కానీ, ఆర్ఎంపీలు కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఈ విధంగా